పాడండి, అదే వస్తుంది. మార్చి పాడడం. 1వ చరణం, 3వ చరణం, 5వ చరణం. 1, 3, 5. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగనున్నది. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగనున్నది.
లైట్ ఆఫ్ చేయాలి. లైట్ ఆఫ్ చేస్తే కొంచెం కిందకి దింపు బాబు. పిల్లలు స్కెట్కి రెడీయా? ఆర్ యు రెడీ? వెరీ గుడ్. ఇప్పుడు మనం మంచి కాపరి అనే స్కెట్ చూద్దాం. గొర్రెల కాపరి తన గొర్రెలను ఒక మంచి పొలంలో మేపుతా ఉన్నాడు. అబ్బో చాలా ఎండగా ఉంది. కాసేపు మనము చెట్ల కింద కూర్చొని ఎండ ఇది నాటు వస్తాం. సరేనా తల్లిదారా? ఇక్కడ కూర్చోండి. గొర్రెలు నా వెంటారండి, మాట మీరు పోయి మీరు తప్పిపోకండి. గొర్రెలారా గొర్రెలు నా వెంటారండి, మాట మీరు పోయి మీరు తప్పిపోకండి. ముళ్ళ పొదలను పడి చిక్కాకండి, రాయి రప్పదారులలో నడవకండి. ముళ్ళ పొదలను పడి చిక్కాకండి, రాయి రప్పదారులలో నడవకండి. సరళమైన మార్గములో నడిచి రండి, త్రోవ తప్పి ఎక్కడకు వెళ్ళవద్దండి. సరళమైన మార్గములో నడిచి రండి, త్రోవ తప్పి ఎక్కడకు వెళ్ళవద్దండి. గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. తల్లిదారా, సాయంకాలం అయింది, చల్లటి సమయము. ఇప్పుడు వెళ్ళి మీరు మేత తినొచ్చు. రండి. చెప్పి మాట వేసి సరిగ్గా నడుచుకోవాలి. ఓ దావీదు, ఎవరండి? కనపడలేదే. ఏంటయ్యా పగలంతా వదిలేసి సాయంకాలం మరటానికి వచ్చావు? ఓ ఎక్కడన్నా నువ్వా? అవునయ్యా. అన్న ఏం లేదన్నా, మా పిల్లలకి తల్లికి ఎండ అయితే అసలు అవ్వదు. చాలా కష్టం ఎండాకాలంలో. సాయంకాలం అయినది, పొద్దుగుకినది. ఈ సాయంత్రంలో వేళలో గొర్రెలు తీసుకొచ్చాం. ఈ గ్రామంలో దొంగలు ఎక్కువ ఉన్నారు, జాగ్రత్త అయ్యా. అన్నా మా తల్లిగారు మా బిడ్డలు మా మాట వింటారన్నా, నేను చూసుకుంటాలే అన్నా. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే అన్నా. తల్లిగారు రండి, రండి, రండి. చక్కగా
ఇక్కడేంటి కొన్ని గొర్రెలు ఉంటున్నాయి. రాత్రి సమయంలో వీళ్ళేంటి ఇంకా పొలంలో ఉంటున్నారు. మంచి గొర్రెలు ఉంటున్నాయి. అబ్బో, ఈరోజు నైట్ మన ఇంట్లో మంచి బిర్యానీ. మేకలంతా బాగా బలిసాయి. ఓకే ఓకే. ఎవరున్నారు? ఏంటి కాపరి కూడా నిద్రపోతున్నాడే? తీసుకెళ్ళిపోదామా? మే 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 ఏంటి గొర్రెలు? ఏంటి నా గొంతు ఎవరు వినపట్లేదు, రావట్లేదే? నా గొంతుకు ఎవరికి రావట్లేదేంటి? మే ఈ గొర్రెలన్నీ చాలా తెలియకున్నాయే. ఈ గొర్రెలు నేను చెప్తే ఏంటి నా వెనకాల రావట్లేదే? ఏం చేద్దాం? సరే, ఈ గొర్రెలు కాకపోతే ఈ గొర్రెలు ఎలా వేస్తున్నాడని చూసి, ఈ గొర్రెలు ఎలా నడుపుతున్నాడో చూసి మనం పోయి డబ్బులు ఇచ్చుకుందాం. మనం దాముకొని ఈ గొర్రెల కాపరిని చూద్దాము. సరే సరే. సాయంకాలం అయింది, మనం వెళ్దామండి. చల్లకి సమయం. ఓహో, ఈ గొర్రె దీనికి తల్లిలారా అంటున్నాడా? ఓ, తల్లిలారా అంటేనే దీనికి నప్పుతాయా? సరే సరే, నేను కూడా వాళ్ళ కాపర్లాగా ఈరోజు రాత్రికి వెళ్ళి తల్లిలారా అని చెప్పి ఒక మంచి మేకను పట్టుకుంటాను. ఈరోజు మంచి ఆహారం ఉంది. ఓకే ఓకే, సరే సరే, వెళ్దాం ఈరోజు. సమయం అయిపోయింది, భద్రంగా ఉండాలి. ఓకేనా? తల్లిలారా, నేనే మీ గొర్రెలు కాపరి వచ్చాను. తల్లిలారా, రండి వెళ్దాము. అది మన గొర్రెల కాపరి కాదు, అది ఎవరో వేరే వారి గొంతు. తల్లిలారా, వెళ్దాము రండి. హలో, నేను మీ కాపరిని వచ్చాను. హలో, నీకేమన్నా చెవులు పోయాయా? అలా గొంతు మన కాపరిదే, వినిపించట్లా? పద పోదాం. తల్లిలారా, రండి రండి. నా బిడ్డనే నాకు ఇచ్చేసన్నా, ఏం చేయబాకన్నా. ఇది నా గొర్రె. చూడు, నేను చెప్తే నా వెనకాల వచ్చింది. ఇది నా గొర్రె. నేను ఇవ్వను, నా గొర్రె. నేను కొడతాను, వెళ్ళింది నా గొర్రె. గొర్రె నాది. తీసుకోవాలి, పొడుస్తాను. నిన్ను, నా గొర్రె. అయ్యో, కాపరి చచ్చిపోయాడే. అయ్యో, ఎవరైనా వచ్చితే నన్ను పట్టుకొని పోతారే. అమ్మో, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మో, నాదిగా నాకు తెలియదు. నువ్వెందుకని నా కోసం నీ ప్రాణం పెట్టు? నేను బయలుదేరేవాడిని కదా. నీ మీద ఎంతో ప్రాణం పెట్టున్నాను, అందుకే నేను వదులుకోలేకపోయాను. అందుకోసమే నీ కోసం నేను నా ప్రాణాన్ని నేను ఇచ్చేయడానికి నేను ప్రయత్నించాను. నువ్వు ఇంక మేట నువ్వు నా మాట విని నడుచుకుంటావా? నడుచుకుంటాను. స్కెట్ చూసారు కదా? ఈ స్కెట్లో ఏ విధంగా ఈ గొర్రెలు కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఏమైనా వెంటనే చేశాడా? లేదు కదా. అలాగే మన పరలోక కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము తన ప్రాణాన్ని అర్పించాడు కదా. అవునా కదా? ఏం చేశాడు యేసయ్య మన కొరకు? కలువరి శిలువలో
తన ప్రాణం అంతా మన కోసం అర్పించాడు. తన రక్తము చివరి బొట్టు వరకు మన కొరకు కాచాడు. యేసయ్య ఏమన్నా తప్పు చేశాడా? ఏమన్నా చేశాడా తప్పు? చెప్పండి. మరి ఎవరి కోసం యేసయ్య ప్రాణాలు అర్పించాడు? మన కోసం కదా. ఎందుకు? మనమైతే పాపంలో ఉన్నాము, చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉన్నాము, ఇంట్లో మాట వినట్లేదు. వీటన్నిటి కోసము యేసయ్య తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. మనం మాట వినకపోతే యేసయ్యకి శిక్ష పడింది. యేసయ్య రిటర్న్గా మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? మన స్నాక్స్ ఏమన్నా అడుగుతున్నాడా యేసయ్య? మన కొత్త బట్టలు ఏమన్నా అడుగుతున్నాడా? మన షూస్ ఏమన్నా అడుగుతున్నాడా? ఇంకేం అడుగుతున్నాడు యేసయ్య? మన హృదయం అడుగుతున్నాడు. వెరీ గుడ్. మన హృదయము యేసయ్యకి ఇవ్వమని అడుగుతున్నాడు. మన హృదయంలో యేసయ్యని ఉండనివ్వమని, యేసయ్యకి కొంచెం ప్లేస్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఇద్దామా? మరి మన కోసం యేసయ్య ప్రాణం అర్పించారు. మనం యేసయ్యకి హృదయంలో చోటు ఇవ్వలేమా? ఇవ్వగలమా లేదా? ఇవ్వగలము. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్యకి హృదయం ఇవ్వాలంటే ఏమన్నా పెద్ద మూటలు మోయాలా? ఇంకేమైనా చేయాలా? ఏం చేయాలి? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి వెరీ గుడ్ ప్రార్థన చేయాలి. మన పాపాలు యేసయ్యకి ఒప్పుకొని, యేసయ్య ఇంక నుంచి నేను అన్ని మానేస్తాను, తప్పు చేయను, పాపం చేయను, ఇంట్లో మాట వింటాను, టీచర్స్ చెప్పింది చేస్తాను, బీబీఎస్లో సైలెంట్గా ఉంటాను అని యేసయ్య దగ్గర మన తప్పులన్నీ ఒప్పుకొని, యేసయ్య ఇంక నుంచి నా హృదయంలో నువ్వు ఉంటూ నా హృదయంలో నీకు చోటిస్తాను అని ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? యేసయ్య వచ్చి ఎక్కడుంటారు? మన హృదయంలో ఉంటారు. మన హృదయంలో యేసయ్యకి చోటిద్దామా? వద్దా? తప్పిపోయిన గొర్రెలాగా మళ్ళీ తప్పిపోయిన గొర్రె ఏం చేసింది? తన కాపరి దగ్గరికి వచ్చిందా లేదా? మనము తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నాము. అయితే మళ్ళీ మనకి యేసయ్య ఒక చిన్న ఛాన్స్ ఇచ్చాడా లేదా? మనం ఇవాళ సజీవంగా ఉన్నాం కదా. సో మళ్ళీ మన హృదయము యేసయ్యకి అర్పించి మన హృదయంలో యేసయ్యని చేర్చుకుందామా? చేర్చుకుంటారా? సరేనా? ఈ బీబీఎస్లో ఏం చేయాలి? మీరు యేసయ్యకి మీ చిన్ని హృదయాన్ని యేసయ్యకి ఇస్తే యేసయ్య దాంట్లో నివసిస్తారు. మనకి అంతా ఇంక నుంచి నూతన దీవెనలు, ఆశీర్వాదాలు యేసయ్య మనకి ఇస్తారు. మన హృదయాన్ని ఇద్దామా? ఇప్పటి నుంచి ఎంతమంది తీర్మానం చేసుకుంటారు యేసయ్యకి నా హృదయాన్ని ఇస్తానక్క అని? వెరీ గుడ్. ఈ తీర్మానం మీద మనము నిలబడి ఉండాలి. దీన్ని తప్పిపోకూడదు. సరేనా? ఓకేనా? పిల్లలు స్కిట్ కొరకు ప్రార్థన చేస్తాం. ఎఫ్రాయిం ఉన్నారా? ఎఫ్రాయిం అన్నా రైట్. చివరి ప్రార్థన ఎఫ్రాయిం వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ పిదప ఎఫ్రాయిం వచ్చి మన అనౌన్స్మెంట్స్ తర్వాత మరి ప్రెడిక్షన్ ఇస్తారు. మైక్ ఎఫ్రాయిం ఉన్నారా? ఎఫ్రాయిం అన్నా లెమ్ము పిల్లలు ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. యేసయ్య గురించి ఏం నేర్చుకున్నారు? స్కిట్ ద్వారా ఏం నేర్చుకున్నారు? ఎవరు చెప్తారు? స్కిట్లో యేసు ప్రభు ఏమని తెలుసుకున్నారు? ఏందో నాకు అరగొడుతున్నారు, తిరిగారు, వచ్చారు కదా. యేసు ప్రభు ఎవరు మనకు? వెరీ గుడ్, మంచి కాపరి కదా. కాబట్టి ఇందాక క్లోజింగ్ లెసన్లో ఏం నేర్చుకున్నారు? ఇది వచ్చేలోపు వెళ్ళిపోయిందని అంటారా? క్లోజింగ్ లెసన్ ఏం నేర్చుకున్నాము? లోలా వాటర్ దిగది తన హృదయంలో ఉన్న పాపం అంతా కూడా యేసు ప్రభు కడిగేశాడు. మన పాప హృదయాన్ని కూడా కడిగి, ప్రభా నా హృదయాన్ని కడిగంటే
శుద్ధ హృదయం ఇస్తారు. అలా చిన్న ప్రార్థన చేసుకోండి మీ మనసులో. యేసు ప్రభువా నా హృదయాన్ని కూడా కడుగు. రెండు మాటలు. యేసు ప్రభువా నా మంచి కాపరిగా ఉండు, నేను నీ గొర్రెల్లో ఉంటాను. నా హృదయాన్ని కడుగు. ప్రియమైన తండ్రి, ఘనమైన గొప్ప దేవా, చిన్న బిడ్డలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి వివేచన పెట్టుకొని కొందనాలు ప్రభా. దీని వెనుక తండ్రి మరి శ్రమపడుతున్నటువంటి వీళ్ళందరూ టీచర్స్ అందరూ పెట్టుకుంటున్నారు ప్రభా. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. పిల్లలు పెద్దలందరూ కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మా మంచి కాపరిగా ఉన్నందుకై మీకు వందనాలు. యేసు ప్రభు రక్తం ప్రతి పాపం కడిగి మా హృదయాన్ని నూతనపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు. దాని కొరకే మీరు శిలువలో బలైన దాన్ని బట్టి మీకు వందనాలు చేస్తుంది. ఇక్కడ బిడ్డలందరూ కూడా మీరు ఆద్య వారసులగినట్టుగా రానున్న దినాల్లో మీరు అక్కడ ఆలస్యమైతే మీ కొరకైనా ప్రభావ పనిచేసి ఎదురుగా సిద్ధపరచమని ఆశీర్వదించమని ఈ శ్రీరేశ్వరం పనిచేసిన ప్రతి ఒక్క టీచర్ని కొంత టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా నా ప్రభావ దీవించమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో స్తుతించి మనం పరిచి ప్రార్థించి పెట్టుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడున్న ప్రతి చిన్నబడికి, టీచర్స్కి, పెద్దలు, సర్వలోకమున్న పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు కూర్చోండి. అలాగనే దయచేసి టీచర్స్ లేచి నిలబడండి. మరి మధ్యకి డోర్ నుంచి పిల్లలు ఒక్కొక్కరు వెళ్తారు. బయట వాళ్ళు స్నాక్స్ ఉన్నాయి. వెనక నుంచి సీనియర్స్ ముందు వెళ్తారు. అందరు కూర్చోవాలి. టీచర్స్ లేచి నిలబడాలి ప్లీజ్. టీచర్స్ లేచి నిలబడండి. పిల్లల్ని ఒక్కొక్కరు పంపించండి లైన్లో వారిగా. ఈ సమయంలో అక్క వాళ్ళు వచ్చి పాట పాడతారు. కూర్చోాలి పిల్లలు.
మధ్యలో ఎక్కడంటే అక్కడ వేయకండి. తర్వాత శుభ్రంగా డస్ట్బిన్లో వేయండి. చాక్లెట్స్ తీసుకొని వాళ్ళు చాక్లెట్స్ తీసుకోండి. పిల్లలు గమనించండి, చాక్లెట్స్ కూడా ఇస్తున్నారు. ఎవరైతే చాక్లెట్స్ తీసుకోలేదో అలా వచ్చి చాక్లెట్స్ తీసుకోండి. వాటిపై సంతోషంగా సాగు. విడిచి పతన మార్గము